ప్రైజ్ ద లార్డ్. తన సామెతలు 11వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. తన పొరుగువాని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనంగా నుండడు. కొండగాడైన తిరుగులాడుచు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాచును. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచన లేని కర్త అనేకులను రక్షణకరం. తన పొరుగువాని తృణీకరించేవారు. తన పొరుగువారంటే ఎవరు? మన చుట్టుపక్కల వారు, మనతో ఉన్నవారు. మరి చిన్న మాటకు కూడా మన మనస్పర్ధాలు వచ్చినప్పుడు తృణీకరిస్తూ వస్తాం. కానీ యేసుప్రభు మాత్రము తృణీకరించలేదు కదా. నన్ను తృణీకరించేవాడిని నేను తృణీకరిస్తున్నాను. కానీ దేవుడైతే ఎవరిని తృణీకరించలేదు. ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మకంతో, విశ్వాసంతో, మరి ఆయనలో నిందారహితగా మనం ఉంటామో, మన విషయంలో మనల్ని ఎవరినన్నా తృణీకరిస్తే అప్పుడు దేవుడు వాళ్ళని తృణీకరిస్తూ వస్తాడు. కానీ తన పొరుగువాన్ని తృణీకరించేవాడు అబద్ధము బుద్ధి లేనివాడు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు. బుద్ధి లేని, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? బుద్ధి లేనివాడు అని చెప్తుంది. కానీ వాళ్ళు తన పొరుగువాన్ని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మరి కపటంగా మాట్లాడతారు, మరి అన్ని విధాలుగా మాట్లాడతారు. కానీ దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనంగా నుండును. వివేకం గలవాడు మౌనంగా ఉంటారు. అంటే ఎన్ని మాటలు తిట్టినా కూడా మౌనంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు చూసుకుంటారు అని వాళ్ళని అనుకుంటారు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతారు కాబట్టి వాళ్ళని. ఎదుట వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి చేత కాదు, వాళ్ళు ఏమనలేరు, తప్పు చేసినారేమో, వాళ్ళదే తప్పు ఉందేమో అని అనుకుంటారు. అలా కాదు, దేవుని పైన వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి, దేవుని పైన విశ్వాసం ఉంచింది కాబట్టి వాళ్ళు దేవునిపై నమ్మకం కలిగి ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ విషయం దేవుడే చేస్తారు. కొండగాడైన తిరుగులాడుచు పరుల గుట్టు బయట పెడతారు. ఎవరైనా సంగతి దాచేవాడు నమ్మకమైనవాడు సంగతి దాస్తాడంట. నమ్మకం లేనివాడు వాళ్ళ గుట్టంతా బయట పెట్టేస్తారు. నమ్మకంగా ఉన్న వాళ్ళే వాళ్ళ గుట్టు బయట పెట్టరు. అందుకని నమ్మకం కలిగి ఉండాలి. మనం ఎవరితోనూ స్నేహం చేసినా, ఎవరితోనూ మనం ప్రేమ కలిగి ఉన్నా వాళ్ళ సంగతి మనము బయట పెట్టకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.